ఇది మనము చేయాలి. దేశం సంక్షోభంలో ఉంది అంటూ మోడీ గారు ప్రజలకి కొన్ని సూచనలు ఇచ్చారు కదా, అవి ఏంటో ఏం చేయాలో సింపుల్ టర్మ్స్లో చెప్పుకుందామా. ఇవి చేయాలంటే ముందు మనం ఒక మనస్తత్వాన్ని అలవాటు చేసుకోవాలి. అదే ఆగి ఆలోచించే మనస్తత్వం. పక్క వీధిలో పాలు ప్యాకెట్ కొనడానికి బైక్ తీసే ముందు ఆగి ఆలోచించాలి. 2 కప్పుల నూనెతో వండేయగల కూరకి 4 కప్పుల నూనె వేసే ముందు ఆగి ఆలోచించాలి. ఇప్పటి వరకు సొంత వాహనాలు అలవాటైన మనకి సడన్గా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడాలంటే చిరాగ్గా ఉంటుంది. ఆ చిరాకు పడే ముందు ఆగి ఆలోచించాలి. మన శరీరంలో తల నుండి కాలి వేళ్ళ కూరల వరకు ఏవో డిఫెక్ట్స్ ఉన్నాయంటూ మనల్ని ఆత్మన్యూనతా భావానికి గురి చేసి వాటి కోసం మన చేత కొనిపించే కొన్ని ప్రోడక్ట్స్ని కొనే ముందు ఆగి ఆలోచించాలి. 1000 మందికి భోజనం, లేదా అందులో సగం మందికి వేసుకోవడానికి బట్టలు, లేదా ఒకరిద్దరి పిల్లలకి 1 సంవత్సరం పాటు చదువుకి ఖర్చు చేసేంత డబ్బుతో నలుగురు ముందు గొప్పల కోసం, హంగులు ఆర్భాటాల కోసం ఫంక్షన్స్ చేసే ముందు ఆలోచించాలి. రోజు ఒకే రకం బట్టలు వేసుకుంటుంటే ఏరా నీకు బట్టలు లేవా అని అడిగినప్పుడు పుసుక్కుని ఫీల్ అయిపోకుండా లేవురా అని చెప్పగలిగేలా ఆగి ఆలోచించాలి. ఇంకా చాలా ఉన్నాయి, వేరే వీడియోస్లో చూద్దాం. ఈలోపు వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోయే ముందు ఆగి ఆలోచించాలి. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.